మీరు ఒకవేళ వస్తే మీరేం చేద్దాం అనుకుంటున్నారు యూత్ కోసం? నేను ఒకటే అనుకుంటున్నాను మేడం, యూత్ రాజకీయాల్లోకి రావాలి 100% చెప్తున్నా, ఖచ్చితంగా కొట్లాడాలి. అసెంబ్లీలో మన యూతే ఉండాలి. తెలంగాణ రాష్ట్రం వీళ్ళు అయ్యలు కానీ వీళ్ళు కానీ కొట్లాడి తెచ్చింది కాదు ఇది. నాలాగా ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసి కూడా వచ్చింది. ఈ ముసలి నక్కలు కాదు, ఈ ముసలి డొక్కలు కాదు. నన్ను అడిగితే మాత్రం ఓపెన్గా చెప్తున్నాను నేను. ఈరోజు నేను ఏం చెప్తున్నాను తెలంగాణ ప్రజలకు కానీ 100% చెప్తున్నా, యూత్ ఉండాలి రాజకీయంలో. ఈ డబ్బులు ఉన్నాడు, తాత పోతే మనవాడు, మనవడు తాత, ఈ వారసత్వ రాజకీయాలు అవసరం లేదు. ఊర్లల్లో ఇప్పుడు రెడ్డి ప్రభుత్వం రాలని చెప్పేసి ఊర్లల్లో ఎప్పుడు కనిపించిన రెడ్లు కూడా ఈ 10 ఏళ్ళలో రేవంత్ రెడ్డి వచ్చిండు అని చెప్పేసి వీళ్ళు మీటింగ్లు పెట్టుకొని ఊర్లల్లో ఇప్పుడు కుల రాజకీయాలు జరుగుతున్నాయి. 100% కుల రాజకీయాలే. నువ్వు తిట్టిన మహేందర్ రెడ్డి డీజీపీ ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ ఉన్నప్పుడు, అదే మహేందర్ రెడ్డిని నువ్వు కంప్లైంట్ ఇచ్చి గాజులు వేసుకో, పింక్ కలర్ డ్రెస్సులు వేసుకో అని చెప్పి చెప్పిండు పోలీస్ ఆఫీసర్కి. అలాంటి మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి ఆయన చంద్రబాబు నాయుడు కోవటు, ఆయన శిష్యుడు. మీడియాల ముందు ఎవరికి ఓడరవై కోవట్ అని ఒకసారి మాట్లాడినంత మాత్రం ఈరోజు నువ్వు కప్పిపెట్టవచ్చు కానీ చరిత్ర మాత్రం కప్పిపెట్టదు కదా. మరి ఓటుకు నోటు కేసులు ఎవరు దొరికిరు? ఏ పార్టీ నుంచి నువ్వు అది చేసినావు? ఇప్పుడు అస్మా అనే అమ్మాయి కూడా కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. మరి అమ్మాయిని ఎలా నమ్ముతారంటారు? ఇప్పుడు నవీన్ యాదవ్కి అస్మాకి పక్క పక్కన పెడితే ఈక్వల్ క్వాలిఫికేషన్లో ఎవరు ఉంటారు మేడం? క్వాలిఫికేషన్ కాదు కదా, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చూస్తారు, బ్యాక్గ్రౌండ్ చూస్తారు, లేకపోతే వాళ్ళు నాయకుడికి కావాల్సింది బ్యాక్గ్రౌండ్ కాదు మేడం. మీలాంటి యూత్ వస్తే రాజకీయాలు ఎలా మారుతాయి అంటారు? అవినీతి నిర్మూలన జరుగుతుంది మేడం. ఫస్ట్ ఈ చేసిన ఇన్ని ఏళ్ళలో చేసిన కుంభకోణాలని బయటికి తీస్తాం. మా ఎజెండా ఒకటే, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి దుర్మార్గులని బట్టబయలు చేసి ప్రజల ముందు, ఆ ప్రజల సొమ్ము వాళ్ళు ఇన్ని రోజులు దోచుకున్నది ప్రజల ముందు తీసుకొచ్చి సిబిఐ సపోర్ట్ తీసుకొని మరి వీళ్ళపైన ఎంక్వైరీలు చేసి మరి వీళ్ళ మొత్తం అవినీతి జిట్ట ఏదైతే ఉన్నదో, అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో, భూములు కానీ మళ్ళీ ఇంకొక రెడ్ బుక్ తెరుస్తారంటారా ఇక్కడ? ఖచ్చితంగా తెలుసు. తెలంగాణ రాష్ట్రం వీళ్ళు అయ్యలు కానీ వీళ్ళు కానీ కొట్లాడి తెచ్చింది కాదు ఇది.